హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఏంటిది కవర్లో అనుకుంటున్నారా? ఇంకేంటి, బిర్యానీ తెచ్చుకున్నాము. ఫ్రైడే కదా, బిర్యానీ తెచ్చుకొని ఈరోజు వంట చెయ్యలేదు. వేడి వేడి బిర్యానీ అయితే రెడీగా ఉంది. మనం కూడా తిన్నిక రెడీగా ఉన్నాం. ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా హ్యాపీగా బిర్యానీ అయితే తినేస్తాను. ఇప్పుడు మీరు చూడండి, మీరు కూడా ఆర్డర్ పెట్టుకొని బిర్యానీ తెప్పించుకొని తినండి, ఓకేనా? బిర్యానీ అయితే సూపర్ ఉంది. ఈరోజు వంట చేయడం తప్పిపోయింది. అప్పుడప్పుడు ఇలాగా వంటకి సెలవిచ్చేసి మనం హోటల్లో ఆర్డర్ తెచ్చుకొని తినేయాలి. ఎప్పుడు వంట చేసుకుంటూ అంట్లు కడుక్కుంటూ ఉండకూడదు. అప్పుడప్పుడు మనం కూడా హాలిడే, వంటకి జాలీడే, ఓకేనా? బిర్యానీ సూపర్ ఉంది, పొడి పొడిగా. మీకు బిర్యానీ చేసేకి రాకపోతే నా వీడియోస్లో ఉంది బిర్యానీ ఎలా చేయాలనేది చూసి చేసుకోండి. లేదు అంటే ఆర్డర్ పెట్టండి, ఇంటికే వచ్చేస్తుంది బిర్యానీ. ఇప్పుడు ఇంటి దగ్గర షాపింగ్ అన్నమాట. బండిలో వచ్చినాయి పిల్లల కోసమని జర రబ్బర్ బ్యాండ్ అండ్ కమ్మలు తీసుకున్నాను. చాలా రీజనబుల్ ప్రైస్లో ఇస్తారు ఇంటి దగ్గర. వీళ్ళ దగ్గర ఖచ్చితంగా మనం కొనాల్సిందే. ఎండలో తిరుగుతుంటారు పాపము. మనలాగా ఎవరన్నా తీసుకుంటే వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. డబ్బు సహాయము చెయ్యాలి అని అనుకుంటే ఇలాగ చిన్న వ్యాపారస్తుల దగ్గర ఏదైనా కొనుక్కోండి. కమ్మలు, రబ్బర్ బ్యాండ్లు ఎంతో కొంత వాళ్ళకి హెల్ప్ అవుతుంది అన్నమాట. ఏమి కొనకుండా ఊరికే చూసి అలాగా వెళ్ళిపోకుండా ఏదైనా కొంచెమన్నా కొనుక్కుంటే మంచిదన్నమాట. నేను రోజు ఇంటి దగ్గర వస్తే వీళ్ళ దగ్గర ఎంతో కొంత కొనుక్కుంటానన్నమాట. ఇది వచ్చేసి మళ్ళీ ఇంకో రోజు, అంటే ఇది సండే చేసినామన్నమాట ఇంట్లో బిర్యానీ. సూపర్ వచ్చింది టేస్ట్. తర్వాత గోంగూర చట్నీ, ఇంకా ఏం చేసుకున్నామంటే చికెన్ ఫ్రై, చికెను పకోడీ. సూపర్ ఉందన్నమాట. పొడి పొడిగా బిర్యానీ అయితే ఇంకా టేస్ట్ అదిరిపోయింది. నాకు బిర్యానీ అంటే బాగా ఇష్టము. ఇదిగోండి చికెన్ బిర్యానీ. ఫస్ట్ తినేదేమో మటన్ బిర్యానీ, ఇది వచ్చేసి చికెన్ బిర్యానీ ఇంట్లో చేసుకునేది. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్.